నా జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అటు నా చిన్న కోడలికి నా మీద పీకల దాకా కోపం ఉంది, ఇటు నా పెద్ద కోడలు ఇంటిని ఎలా కొట్టేద్దామన్న ప్లాన్లో ఉంది. ఇలా సాగుతున్న మా జీవితంలో ఒక సడన్ హ్యాపీ ట్విస్ట్ పడింది. అమ్మా అమ్మా, రోజు ఆ పనికి వెళ్ళి వెళ్ళి ఒళ్ళు హూనం అయిపోతుంది రేఖ. పైకెళ్ళి డ్రైవింగ్ కూడా చేస్తున్నాను. నాకు ఆకలేయట్లేదు, నేను పడుకుంటాను, నువ్వు తినేసి పడుకో. కార్తిక్, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకు సర్ప్రైజ్ ఉంది. నాకే సర్ప్రైజ్ వద్దు, నేను పడుకుంటా. పక్కా వద్దా? ఆహా. సరే, ఇది చూడు ఒకసారి. చూడు కార్తిక్. కార్తిక్, ఒకసారి చూడు. ఏంటి అది? నిజంగానా? చాలా హ్యాపీగా ఉంది రేఖ నాకు. కానీ ఈ విషయం ఎవ్వరికి చెప్పకు రేఖ, నేను కూడా ఎవ్వరికి చెప్పను. నేను కూడా అదే అనుకుంటున్నాను కార్తిక్. ఇంకో 1 వీక్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వస్తుంది. ఇంట్లోనే ఉండి హెల్త్ చూసుకుంటాను. సరే. ఏంటమ్మా నీ పొట్ట రోజు రోజుకి ఇంత పెద్దగా అవుతుంది? నువ్వు ఎక్సర్సైజ్ టైంకి చేయట్లేదా? ఇది ఎక్సర్సైజ్ చేయకపోతే వచ్చే పొట్ట కాదురా, మరి లోపల మీ చెల్లి పెరుగుతుంది. చెల్ల తన లోపల ఎలా ఉందమ్మా? ఆక్సిజన్ ఎలా వెళ్తుంది? 3 times ఫుడ్ ఎలా వెళ్తుంది? అన్ని టైంకి నేను పంపిస్తున్నాలే. ఇంకొక 5 months లో మీ చెల్లి బయటకు వస్తుంది. 5 months? మమ్మీ, చెల్లి పుట్టాక మా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి మా చెల్లిని చూపించి పార్టీ చేపిస్తా. అయ్యడా రే, ఫ్రెండ్స్ అంటే అందులో మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటమ్మమ్మా? రే గాడిదా, ఎవరా రీతు? రాత్రి నోట్లో ఏలు పెట్టుకుని రీతూ రీతూ అని కలవరించావు కదరా. ఇంకోసారి ఆ పిల్లతో మాట్లాడావంటే నీ ముడ్డి పగలగొడతాను. అబ్బా పోమమ్మా. మీ మామయ్యకి మీ మరిది మీద ఇంకా గట్టిగా ప్రేమ పెరుగుతుందే. ఏదో ఒకటి చేసి వాళ్ళ కనెక్షన్ ని కట్ చేసేయాలి. అప్పుడే ఈ ఆస్తి ఇల్లు మొత్తం నీకొస్తాయి. అయ్యో అమ్మా, అంత ఫాస్ట్ గా కట్ చేస్తే అప్పుడు ఇంటిలోని బరువు మొత్తం నా మొగుడు మీద పడుతుందమ్మా. మెల్లిగా కట్ చేద్దాం, దానికి కూడా టైం వస్తుంది. అయ్యడా, తల్లిని మించిపోయావు గదే దొంగ ఆలోచనలో. అమ్మో.